ఆంధ్రప్రదేశ్ యాజ్ ఒక హబ్ కింద, ఒక డెస్టినీ కింద తయారు చేయాలంటే రేపు భవిష్యత్ కాలంలో వికసిత ఆంధ్రప్రదేశ్ ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి కార్యాచరణ చేయాలంటే ఖచ్చితంగా మీ తరఫున సహాయ సహకారాలు లేకుండా జరగదు. మేము పొలిటీషియన్స్గా రిప్రజెంటేటివ్స్ కానీ దాని వ్యవస్థ నడిపించడానికి మాత్రం పూర్తిగా మీ సహకారం కావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థంగా రూల్ పొజిషన్ పెట్టి పనిచేస్తేనే మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం ఏ రకంగా నడిచింది, ఏ రకంగా ఇంట్రెస్ట్ చేశారనేది మనకు తెలిసిందే. అవన్నీ కాకుండా చంద్రబాబు నాయుడు ఒకటే మనం చెప్తున్నారు, గవర్నెన్స్ మీద కంప్లీట్గా 95లో ఏ రకంగా అయితే మన పరిపాలన స్ట్రీమ్లైన్ చేస్తామో అదేవిధంగా ఆయన ఈసారి కూడా అదే విధంగా అంతే కెపాసిటీతో ప్రజాప్రతినిధులు కాకుండా ఈరోజు అధికారులు కూడా పూర్తి స్థాయిలో నడిపించడానికి ఆయన రోజుకు సుమారు 18 గంటలు పనిచేస్తారు. మరి ఆయన పనిచేస్తున్నప్పుడు మనం కూడా మన తాలూకు విలువైన టైంని ఎఫెక్టివ్గా, మోర్ కాన్సన్ట్రేటెడ్గా మనం పనిచేయాలని ఈ వేదిక మీద కోరుకుంటున్నాను. ప్రతి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మండల అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటేనే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. స్టేట్లో ఏ ఇంప్లిమెంటేషన్ వచ్చినా కూడా గ్రామ స్థాయిలో కూడా ఆ పరిపాలన వెళ్ళే విధంగా మనం తయారు చేసుకోవాలి. ప్రతి గ్రీవెన్స్ కూడా ఈరోజు నాకు వచ్చిన ఫీలర్ గ్రీవెన్స్ అయితే గత ప్రభుత్వంలో అన్యాయం అయింది సార్, మాకు ఏదైనా చూసి పెట్టండి అని. అవి ఆల్రెడీ మాకు వస్తున్నాయి, అవి కూడా మీ దగ్గరికి వస్తాయి. సో అవన్నీ కూడా యాజ్ పర్ రూల్ పొజిషన్ ఎలాగైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి. అండ్ మరీ ముఖ్యంగా మీ అందరి సహకారం లేకుంటే మేమైతే మాత్రం వండర్ చేయలేము. మీరందరూ కూడా కోఆపరేట్ చేయండి. మన ఫలితాల విధానాన్ని ఏమైనా ఉంటే అది కరెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మానిటరింగ్ అయితే జరుగుతుంది. అంటే మా స్థాయిలో కాకపోయినా సీఎంఓ గారి స్థాయిలో అయితే ప్రతి ఆఫీసర్ మీద కూడా మానిటరింగ్ జరుగుతుంది. సో మీరందరూ కూడా ఒక టీం కింద, ఇది పొలిటికల్ వ్యవస్థ, ఆఫీసర్స్ వ్యవస్థ కాకుండా ఒక కొలాబరేటెడ్ టీమ్గా మనం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. సో వి ఆల్ వర్క్ టుగెదర్ అండ్ విష్ ఆల్ ద థింగ్స్ గెట్ బెటర్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూచర్.